బ్రహ్మజ్ఞానం కలిగిన బ్రాహ్మణుడు అంటారు. ఈ రోజుల్లో మన ఇళ్లలో చేసుకునే ఏ కార్యక్రమానికైనా పురోహితులు లేకుండా ఏ కార్యక్రమం ముందుకెళ్ళదు. ఒక విధంగా చెప్పాలంటే పురోహితులే సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. మనకి భగవంతుడికి మధ్య ఒక బిర్జీలాగా ఉండి మనం దేవసేవ చేసుకునేందుకు మెయిన్ కారణం ఈ పురోహితులే. ప్రతి విషయంలో హిందూ ధర్మంలో ప్రతి దానికి పురోహితుల పాత్ర చాలా ముఖ్యం. నేను ఇంతకుముందు వీడియో కూడా చెప్పాను, పురోహితులను గౌరవించుకోవాల్సిన అవసరం చాలా ఉందని. ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నానంటే ఒకసారి ఈ వీడియో చూడండి. ఈ వీడియోలో అవమానించబడినటువంటి పురోహితుడి గారి పేరు సూర్యనారాయణ మూర్తి శర్మ గారు. ఈయన ఆంధ్రప్రదేశ్లోని మూలపేట సంబంధించిన వ్యక్తి. ఈయనను ఒక వివాహ కార్యక్రమానికి ఇన్వైట్ చేశారు. ఈయన వెళ్ళారు. అక్కడ కొంతమంది ఆకతాయిలు ఈ విధంగా ప్రవర్తించారు. చదువుకుంటున్నామా, సమాజం ఎక్కడికి వెళ్తుంది, ఆయన వయసు ఏంటి, ఈరోజు కూడా ఎన్నో ఉపాధి అవకాశాలు ఉన్న చాలామంది బ్రాహ్మణులు పౌరోహిత్యాన్ని జీవనోపాధిగా చేసుకొని ఇలా మనందరికీ రకరకాల ఏ పిండ ప్రదానం కావచ్చు, దేవుడి పూజలు కావచ్చు, వాళ్ళు ఈ జీవనోపాధిని ఎంచుకొని మనకి అన్ని రకాలుగా ఉపయోగపడుతుంటే ఈ విధంగా అవమానించేది. ఆ పెళ్ళికి పిలిచినటువంటి పెద్దలు కూడా ఏం చేస్తున్నట్టు ఇక్కడ వాళ్ళకి బాధ్యత లేదా? పురోహితుడిని ఈ విధంగా అవమానిస్తున్నప్పుడు వాళ్ళు ఏమి యాక్షన్ తీసుకున్నారు? ఇది చాలా బాధాకరమైన సంఘటన. ఇది ఇలాంటి ఇప్పుడు కాదు, బ్రాహ్మణుల మీద చాలా దాడులు చేస్తున్నారు. మనువాదం అనే ఒక పేరు చెప్పేసి రకరకాలుగా బ్రాహ్మణులు వేధిస్తున్నారు. రకరకాల పోస్టులు పెడుతున్నారు, సినిమాల్లో వాళ్ళని అవమానపరుస్తున్నారు. ఇప్పుడు డైరెక్ట్గా దాడులే చేస్తున్నారు. దీని మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది చిన్న విషయం కాదు. ఇది హిందూ ధర్మకే మనుగడకే చాలా ప్రశ్నార్థకం. ఎందుకు చెప్తున్నానంటే, ఈ విధంగా దాడులు చేస్తే వాళ్ళకి సరైన రక్షణ మనం కల్పించకపోతే, వాళ్ళు ఈ పూజారి వ్యవస్థ నుంచి తప్పుకుంటే మనకు ముందు కార్యక్రమాలు ఎవరు చేయాలి? గుళ్ళే తీసుకుందాం. ప్రతి గుళ్ళల్లో చేసేది పూజారులే. ఉదయం 5 గంటలకు లేచి సాయంత్రం వరకు దేవుని సేవలోనే ఉంటారు. వాళ్ళకు వచ్చేందుకు నామాత్రం డబ్బులే. ఇలా ఏదో కార్యక్రమాలు చేసుకుంటే ₹1 ఇచ్చి సంపాదించుకుంటారు. ఇక్కడ కూడా ఇలా దాడులు చేస్తే మరి వాళ్ళే లేకపోతే మన మనవుడికే ప్రమాదం, మన హిందూ ధర్మానికే ప్రమాదం కదా. మరి దీని మీద ఎవరు యాక్షన్ తీసుకోవాలి? ప్రభుత్వాలే కఠిన నిర్ణయాలు తీసుకోవాలి ఇలాంటి విషయాల్లో. ఏ పౌరోహితుని కూడా ఇలా అవమానిస్తే కొన్ని చట్టాలన్నీ తీసుకురావాలి అవసరమైతే. కనీసం ఆయన వయసుకు కూడా విలువ లేదు. ఏం ఆకతాలు, చదువుకుంటున్నారా, కడుపుకి గడ్డి తింటున్నారా? కనీసం మనిషిని గౌరవించాల్సిన బాధ్యత కూడా లేదా? ఇది చాలా ఖండించాల్సిన విషయం. ఆల్రెడీ పిఠాపురం దగ్గరలో ఇక్కడ జరిగింది ఇది. బ్రాహ్మణ సంఘాలు ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చాయి క్షమాపణ చెప్పాలని. ఒకవేళ క్షమాపణ చెప్పని పక్షంలో వాళ్ళు భారీ ఎత్తున ఆందోళన కూడా ప్లాన్ చేస్తున్నారు. ఇది అందరం, హిందూ సమాజం అందరం కూడా ఖండించాల్సిన విషయం. చాలా బాధాకరం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. జై హింద్, జై భారత్.